లబ్బర్ పందు 2024లో వచ్చిన ఒక తమిళ్ మూవీ చాలా బాగుంది. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి అభి అనే అబ్బాయి దుర్గా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ కొన్ని ఈగో క్లాషెస్ వల్ల అండ్ క్రికెట్ గొడవల వల్ల వాళ్ళైతే దూరం అవుతారు. ఒకవేళ చివరికి కలుస్తారా లేదా, కలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ క్రికెట్ రైవలరీస్ అన్ని పోయినట్టేనా, ఆ ఈగో క్లాషెస్ అన్ని పోయినట్టేనా, ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. ఈ మూవీ వచ్చేసి ఒక రీజనల్ స్పోర్ట్స్ డ్రామా జానర్లో ఉంటుంది. అసలు లబ్బర్ పందు అంటే ఏంటి? బేసికలీ రబ్బర్ పందు అంటే రబ్బర్ బాల్ అని మీనింగ్ అనమాట. క్రికెట్లో ఆడే రబ్బర్ బాల్, ఫేర్డెల్ ఆర్ స్టంపర్. రబ్బర్ బాల్ 15 రూపీస్ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ రబ్బర్ బాల్ 35 రూపీస్ అయినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా అయినాయి అంటే బేసికలీ ఒక 10 years గ్యాప్ అనుకోండి. ఈ మూవీ 2011లో స్టార్ట్ ఉంది. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద రబ్బర్ బాల్, అందుకని ఈ మూవీకి రబ్బర్ బాల్ అనే నేమ్ అయితే పెట్టారేమో. దానివల్ల ఊర్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ జనాల్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి, సో రబ్బర్ బాల్ గానే ఉందా లేదా చివరికి కార్క్ బాల్తో ఎండిందా మూవీలో చూడండి. సో ఈ మూవీ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఊర్లో 2 ఫేమస్ క్రికెట్ టీమ్స్ ఉంటాయి. ఒకటేమో జాలీ బాయ్స్, ఇంకోటేమో సచిన్ బాయ్స్. సో మన హీరో అభి 15 years ఆఫ్ ఏజ్ ఉన్న టైంలో ఈ జాలీ బాయ్స్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఈ జాలీ బాయ్స్ కి కెప్టెన్ వచ్చేసి కరుప్పన్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి వెంకటేష్. సో వెంకటేష్ కి కొంచెం క్యాష్ డిస్క్రిమినేషన్ ఎక్కువ. సో ఆ టైంలో తను క్రికెట్ ఆడాలనుకుంటాడు హీరో, బట్ ఈ వెంకటేష్ మాత్రం జాయిన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఫైనల్లీ జాయిన్ చేసుకుంటారు, కానీ వాడిని అయితే ప్రాపర్గా ట్రీట్ చేయరు. సో అభి ఎప్పటికైనా సరే జాలీ బాయ్స్ లో జాయిన్ అవ్వాలనుకున్నదే తన మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇక ఆ తర్వాత నుంచి తను వేరే టీమ్స్ లో గెస్ట్ గా ఆడుతూ ఉంటాడు అనమాట. సో సేమ్ టైంలో సచిన్ బాయ్స్ గ్రూప్లో ఒక ప్లేయర్ ఉన్నాడు, అదెవరో కాదు శేషు అనమాట. హీరో ఒక 10 years తర్వాత ఒక జెర్సీ షాప్ అయితే పెట్టుకొని రన్ చేస్తూ ఉంటాడు. తన క్రికెట్ అంటే చాలా పిచ్చి అండ్ వాళ్ళ ఇంటిని కూడా మొత్తం సిఎస్కే కలర్స్తో నింపేస్తాడు అనమాట. సో ఊర్లో శేషుని దాటి క్రికెట్ ఆడగలిగే మగాడు లేడన్న టైంలో మన అభి అయితే ఆడతాడు. సో ఎంత ఈగో క్రియేట్ అయ్యిందంటే ఏ చిన్న విషయం దొరికినా సరే దాన్ని పెద్దగా చేసి రచ్చ చేయాలన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. శేషు క్రికెట్లో కింగే, బట్ ఇంట్లో కాదు. వాళ్ళ వైఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది సినిమాలో, వేరే లెవెల్. అంతే, ట్రాక్టర్ మీద వస్తూ వాళ్ళ వైఫ్ క్రికెట్ మానిపించాలనుకుంటుంది, బట్ శేషు మాత్రం వినడు. వీళ్ళది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అనుకోండి. అభి వచ్చేసి దుర్గా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే టైంలో ఈ క్రికెట్ రైవలరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో శేషుతో కొంచెం అవి గొడవలు జరుగుతూ ఉంటాయి. శేషు ఇంట్లో లేని టైంలో అయితే పెళ్లి చూపులు జరుగుతాయి. దుర్గా తన ఫాదర్కి అభిని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడే ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. అదేంటంటే దుర్గా ఫాదర్ ఎవరో కాదు, శేషు అనమాట. సో అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ క్రికెట్ రైవలరీ అండ్ ఆ ఈగో అనేవి చాలా హెవీ క్లాషెస్లో పెరుగుతాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు హీరో అయితే చాలా కంట్రోల్డ్గా ఉంటాడు, చాలా తగ్గి ఉండడానికి ట్రై చేస్తాడు. బట్ అతను మాత్రం ఈగో వల్ల శేషు అసలు కంట్రోల్ అవ్వడు. ఇంకా ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటే దాన్ని ఇంకా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ రైవలరీస్ అనేవి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేరుతాయి అనమాట. ఆ టైంలో దుర్గా ఏం చేసింది, అలాగే యశోద ఏం చేసింది. సో ఇద్దరు దూరం పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఆ టైంలో ఏమేమి జరిగాయి, ఏమేమి చేంజెస్ జరిగాయి, సో చివరికి ఎలా కలుస్తారు అన్నది మూవీ. ఈ మూవీలో ఇంకొక 2 things గురించి కూడా చెప్పాలనుకున్నారు. ఒకటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇంకోటి వచ్చేసి ఉమెన్ ఈక్వాలిటీ. సో వాటికి ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారా లేదని మూవీలో చూడొచ్చు. సో హీరోకి హీరో ఫ్రెండ్ తోకలా ఉంటాడు, అలాగే వీళ్ళకి వాళ్ళ బావమరితో తోకలా ఉంటారు. మూవీలో అందరి పర్ఫార్మెన్సెస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎక్కడ కొంచెం కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు, పర్ఫెక్ట్ న్యాచురల్గా అనిపించింది మూవీ అయితే. మూవీలో ఎమోషన్స్ బాగుంటాయి అండ్ కామెడీ బాగుంది అండ్ ఈగోయిస్టిక్ రైవలరీస్ వాటిని చూపించడం అంతా బాగుందని అనిపించింది. ఈ మూవీ డైరెక్టర్ ఒక డెబ్యూ డైరెక్టరే, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగుందనే చెప్పాలి. సాంగ్స్ కొంచెం యావరేజ్గా అనిపించాయి, యాక్చువల్లీ ఒక సిచ్యువేషనల్ ఫ్లోలో ఉంటాయి. సో పెద్ద డిస్టర్బింగ్ అయితే ఏముండవు. అండ్ బీజిఎం అయితే బాగానే ఉంది, కొంచెం పాపులర్ బీజిఎమ్స్ అక్కడక్కడ విన్నట్టే అనిపించాయి. సో డైరెక్టర్ ఈ మూవీలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఒక చిన్న చేంజ్ అయినా చూపించాలి సొసైటీకి అని అనుకున్నట్టున్నారు, బాగా చూపించారు. మూవీ స్టార్ట్ అయిన ఒక 1/2 hour మాత్రం కొంచెం బోరింగ్ అనిపించింది, బట్ ఆ తర్వాత నుంచి మాత్రం మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో నేనైతే ఈ మూవీని ఆబ్వియస్గా మీకు సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.